పీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే కార్పొరేట్ విద్యా రంగంలో 40 ఏళ్లు అనుభవం ఉన్న ఐమైండ్స్ జూనియర్ కళాశాల అమలాపురంలో ఈ విద్యా సంవత్సరం నుండి మెడిసిన్, ఐఐటి ర్యాంకులే లక్ష్యంగా మెగా స్కాలర్షిప్ టెస్ట్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం అమలాపురం ఎర్రవంతెన సమీపంలో ఎన్వీఆర్ గార్డెన్స్ లో ఉన్న ఐమైండ్స్ ప్రాంగణం వేదికగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఈ మెగా స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించింది. ఈ టెస్టులో అమలాపురం పరిసర గ్రామాల్లో ఉండే సుమారు 1300కి పైగా విద్యార్థులు పోటీ పడి మరి పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐమైండ్స్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యం మెరుగుపరుచుకునేందుకే ఇలాంటి స్కాలర్షిప్ టెస్ట్ చాలా ఉపయోగపడుతుందన్నారు. ఈ టెస్ట్ రాసిన విద్యార్థులకి రాబోయే విద్యా సంవత్సరం ఐమైండ్స్ జూనియర్ కళాశాలలో భారీ ఫీజు రాయితీ కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ గోపాల్, ప్రిన్సిపల్ ప్రసన్న, సెక్రటరీ షాదిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఏమంటారు చెప్పండి? ఇంట్రెస్ట్ అంటారు, వడ్డీ అంటారు. మీకు పేరెంట్స్ డబ్బులు ఇస్తారు కదా అప్పుడప్పుడు. ఆ డబ్బులు మీరు అనవసరంగా ఖర్చు చేయకండి, వృధా చేయండి. అవసరం అవుతే ఖర్చు పెట్టండి, మిగతా ఒక చోట దాచుకోండి. అది మీ ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. పుస్తకాలు కావాల్సో కొనుక్కోవచ్చు, పెన్ కావాల్సో కొనుక్కోవచ్చు. ఇలాంటి మ్యాథ్స్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా వస్తే మీరే కొనుక్కొని చూడొచ్చు, అవునా కాదు? ఇప్పుడు అయితే మన మేనేజ్మెంట్ ఐమెంట్ స్కూల్ మీ ఆనందం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మన మేనేజ్మెంట్ కోసం గట్టిగా మనం థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఇర్ఫాన్. ఐమెండ్స్ స్కూల్స్కి, ఐమెండ్స్ జూనియర్ కాలేజెస్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఈరోజు 14వ తారీఖు డిసెంబర్ ఇక్కడ ఐమెండ్స్ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో స్కాలర్షిప్ టెస్ట్, మెగా స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పేసి ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దీనికి గాను దాదాపు 1300 మందికి పైచిలకు విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి, మండలాల నుంచి వాళ్ళు ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకుని ఎగ్జామ్స్కి 2 సెషన్స్ కింద పొద్దున్న, మధ్యాహ్నం కూడా రావడం జరిగింది. ఆ పంపించిన తల్లిదండ్రులకి ఈ మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, అసలు కారణం ఏంటంటే ఈ స్కాలర్షిప్ టెస్ట్ పెట్టడానికి కారణం పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, బాగా చదివే విద్యార్థులు కార్పొరేట్ మాయలో పడి వాళ్ళ విద్యా భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నాయి. అందు గురించి విద్యా ప్రమాణాలతో దాదాపు 13 సంవత్సరాల నుంచి ఐమెండ్స్ స్కూల్ సంపాదించుకున్న పేరు ప్రతిష్టల్ని మరింత పెంచాలనే ఉద్దేశంతో జూనియర్ కాలేజ్ స్థాపించి ఈరోజు 1300 మంది విద్యార్థులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారంటే అది ఖచ్చితంగా మా మీద ఉన్న నమ్మకం తల్లిదండ్రులకి, అలాగే ఆ పిల్లలకి విద్య పట్ల ఉన్న ఒక ఇంట్రెస్ట్ వాళ్ళని ఇక్కడి వరకు తీసుకుని వచ్చింది. అందరూ పాల్గొన్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు అసలు ఈ టాలెంట్ టెస్ట్ అనేది ఎందుకు పెట్టాల్సి వస్తుంది? పెట్టిందంటే అసలు ఉపయోగం ఏంటి, విద్యార్థులకు ఉపయోగం ఏంటి దానివల్ల? ఈ స్కాలర్షిప్ పెట్టిన తర్వాత మంచి మార్కులు సాధించిన విద్యార్థులకి మా సంస్థ తరపు నుంచి స్కాలర్షిప్లు, రివార్డులు, అలాగే కొన్ని అవార్డులు వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు అందించడం జరుగుతుంది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సార్ నెక్స్ట్ ఇయర్ మనకి ఈ అకాడమిక్ ఇయర్లో మనకి టాలెంట్ టెస్ట్ వల్ల దానికి ఉపయోగపడుతుందా? నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అండి 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎవరైతే ఐమెండ్స్ జూనియర్ కాలేజ్ని ఎంచుకుని జాయిన్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఆధారంగా వాళ్ళకి ఫీజులో రాయితీలు ఇవ్వడం జరుగుతుందండి.